భరత్ రైతుబడి సబ్స్క్రైబర్స్ అందరికీ రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు సతీష్ భూసం. మాది జగిత్యాల జిల్లా గుమ్లాపూర్ విలేజ్, తెలంగాణ రాష్ట్రం. నేను లోగడ ఇదే ఛానల్లో ఆర్ఎన్ఆర్ 28361 గురించి వీడియో చేయడం జరిగింది. దాని యొక్క పూర్తి వివరాలు అందిస్తానని చెప్పడం జరిగింది. నేను కోత కోసిన తర్వాత 13% తేమతో, అంటే 13% అని ఎందుకు చెప్తున్నానంటే అది సీడ్ కంపెనీ వాళ్ళకి బైబ్యాక్ కావాలి అన్నప్పుడు రైతులకి మంచి జర్మేషన్ రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు 13 మాయిశ్చర్ అడగడం జరిగింది. 13% తేమతో 5.5 ఎకరాలకి 180 క్వింటాలు, సుమారుగా 30 క్వింటాల పైచిలుకు దిగుబడి వచ్చింది. మిల్లర్ అంటే కొన్ని మిల్లింగ్ అవుట్ అని కూడా చూడడం కూడా జరిగింది. ఆ 13% తేమతో మిల్లింగ్ అవుట్ అని చూసినప్పుడు మిల్లర్కు కూడా సాటిస్ఫాక్షన్గా మంచి వాళ్ళకు కూడా బియ్యం శాతం రావడం జరిగింది. ఇది మంచి దిగుబడి కాబట్టి దానికి కొద్దిగా సస్యరక్షణ చర్యలు కొన్ని అవసరం. ఇందులో ఒక చిన్న డ్రాప్ బ్యాక్ ఏంటంటే, ఉదాహరణకి వేసంగి పెట్టాలనుకో, వేసంగి అయితే చలి వల్ల కానీ దీనివల్ల కానీ అప్పుడు వాతావరణం అనుకూలంగా ఉండకపోవడం ఏదైతే ఉందో దానివల్ల దీని పంటకాలం పెరుగుతూ ఉంది. మేము మా మిత్రులను అబ్జర్వ్ చేసినప్పుడు సుమారు 150 రోజుల వరకు ఇందులో వేసంగి పంటకాలం రావడం జరిగింది. అదే వర్షాకాలం అయితే 135 రోజులు రావడం జరిగింది. నాకైతే 30 క్వింటాల పైచిలకు, నేనైతే 170 క్వింటాలు వెళ్ళాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాను. నాకు 180 క్వింటాలు వెళ్ళినాయి. చాలా మంచి దిగుబడి అది. నాకైతే 100%గా నేను సంతృప్తికరంగా ఉన్నాను. కొన్ని రోగాలు రావడం వల్ల రోగాలు రావడం జరిగింది, దాన్ని తట్టుకోవడం కూడా కొన్ని జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రోగం వస్తుందని చెప్పి పెట్టుకోవాల్సిందిగా నేను మరోసారి చెప్తున్నా. వర్షాకాలం పెట్టుకుంటే మాత్రం సీడ్ అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది. కానీ వేసంగి పెట్టుకుంటా అనుకుంటే మాత్రం వాటర్ ఫెసిలిటీ ఉన్న వ్యక్తులు మాత్రం దీనికి మొగ్గు చూపొచ్చు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే, ఒక చిన్న నా యొక్క సలహా ఏంటంటే, వేసంగి ఆర్ఎన్ఆర్ 2836 అని పెట్టుకుంటా అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ముందుగానే విత్తనం కొనుక్కోవాల్సిందిగా నా యొక్క సలహా. ఎందుకోసం అంటున్నా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వీడియో వచ్చిన తర్వాత ఒక 20 రోజులకు నేను పొలం కోసాను. పొలం కోసిన తర్వాత మా తెలంగాణ జగిత్యాల చుట్టుపక్కల అనురాధ కార్తె ఏదైతే ఉందో, అనురాధ కార్తెకు నార్లు పోసుకునే వాళ్ళకు జగిత్యాల జిల్లా వాళ్ళకి మంచి బ్రహ్మాండమైనటువంటి సూటబుల్ ఇత్తనం ఇది. అనురాధ కార్తెలో నారు పోసుకునే వాళ్ళకి చాలా మంచి ఇత్తనం. అయితే ఆ తర్వాత వాళ్ళకు కూడా కావాలి అని అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళు కొయ్యరు, కానీ వాళ్ళకి విత్తనం కావాలి. ఆ టైంలో వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే, ముందుగా ఇత్తనం తీసేసుకొని నా అవైలబుల్ ఉంటే ముందుగా నారు పోసుకొని పొలం కోసినాక ఎంబడే చేసుకోవచ్చు. లేదంటే ముందుగా ఇత్తనం తీసుకొని దగ్గర పెట్టుకొని తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉంది అని అంటే దాన్ని నారు పోసుకోవడం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అంటే ఎందుకు ముందుగా ఇత్తనం తీసుకోవాలని చెప్తున్నానంటే, మీకు డ్యూరేషన్ 150 రోజుల పంట వ్యవధి పెరిగినప్పుడు ప్రతిరోజు క్యాలిక్యులేషన్స్కి వస్తుంది. కాబట్టి తర్వాత మీరు అప్పటికి ఎండలు ముదిరిన కొద్దీ అప్పటికి ముందు రావాలి అని అంటే, ఎండలను తట్టుకోవాలంటే, ప్లస్ అప్పటికి చాలా చోట్ల ఐకేపీ సెంటర్స్ కానీ కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తారు. కాబట్టి దానివల్ల కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ముందుగానే వేసంగి పెట్టుకోవాల్సిన వాళ్ళు ముందు సిద్ధం చేసుకోండి. వర్షాకాలం అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా వచ్చింది. వేసంగి కూడా బ్రహ్మాండంగా దిగుబడి వస్తుంది. ఒక్కటే నేను చెప్పే ఒక సూచన ఏంది అని అంటే, ముందు సీడ్ రెడీ చేసుకోవాల్సింది మాత్రమే నేను చెప్తున్నా. అయితే ఎందుకోసం ఈ ముందు అని ఎన్నిసార్లు చెప్తున్నానంటే, చాలామంది దొడ్డు వడ్లని ఐకేపీ సెంటర్లలో అమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు ఐకేపీ సెంటర్లో పెట్టుకునేటువంటి వ్యక్తులు ఇప్పుడు మామూలు రకం అయితే 135 రోజుల వెరైటీలు అయితే ఏప్రిల్లో రావడం జరుగుతుంది. ఇది 150 రోజులు కాబట్టి మేలో కోత అయిందనుకోండి, మేలో కోత మాయిశ్చర్ ఇవన్నీ రావడానికి ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ అయిందనుకోండి, మీరు లేట్ వేస్తే మళ్ళీ అది జూన్ జూలై పోతుంది. మళ్ళీ కొద్దిగా దగ్గర రోహిణి వరకు వస్తుంది. మళ్ళీ రోహిణి కార్తీలో వాళ్ళకి మళ్ళీ జిలుగలుకునే వాళ్ళకి దానికి మళ్ళీ వెనకబడిపోతారు. కాబట్టి
ముందుగా ఇది చేసుకోమని చెప్తున్నాం. చాలామంది ఎందుకోసం మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాము, ఎందుకు చేయిస్తున్నామంటే మెయిన్గా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీడియో చూసిన తర్వాత చాలా మటుకు నాకు సుల్తానాబాద్ కానీ ఆ సరౌండింగ్ పెద్దపల్లి కానీ ఈ సరౌండింగ్ ఏరియాలో చాలామంది పెట్టుకోవచ్చు అని అడిగారు. పెట్టుకోవచ్చు అని చెప్పిన వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా ఇబ్బంది లేదు అని చెప్పినారు. కానీ నా యొక్క భయం ఏంటంటే అప్పటికి రైతులు కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తే అమ్ముకునేందుకు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఒక్క కారణం తప్ప, ఆ ఒక్క డ్రాప్ బ్యాక్ తప్ప మీకు 365 రోజుల మార్కెట్ ఉన్నటువంటి వాళ్ళు 2 పంటలైనా బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. కాబట్టి నేనైతే ఈ మధ్య వచ్చినటువంటి 24423 తర్వాత బ్రహ్మాండమైన విత్తనం ఏదైనా ఉంది అంటే అది RNR 28361 అని చెప్పి ఖచ్చితంగా గంటాపదంగా చెప్పగలను. ఎందుకోసం అంటే వర్షాకాలం 32 క్వింటాలు 33 క్వింటాల దిగుబడి 13% తోటి మ్యాచర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పిలక శాతం ఎక్కువ ఉంది, అన్నీ బాగున్నాయి. కాబట్టి వేసంగి ఇంకెక్కువ మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. నా దగ్గర కొద్దిమంది మా స్థానిక రైతులు తీసుకున్నటువంటి విత్తనం తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళది కూడా బీహార్ కూలీలు నాటేయడం జరిగింది, లోకల్ కూలీలు నాటేయడం జరిగింది. ఆ సబ్జెక్టుతో పాటు వాళ్ళ నాటుకు వీళ్ళ నాటుకు ఏమైనా వేరియేషన్ ఉందా, మెయింటెనెన్స్లో ఏమైనా వేరియేషన్ ఉందా, దాంతోపాటుగా ఈ ఛానల్లో వీడియో వస్తుంది. ఖచ్చితంగా మీరు దాని గురించి కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. వేసంగి వాళ్ళ దిగుబడి కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు నేను పెట్టినటువంటి వెరైటీ జగిత్యాల వందన సీడ్స్ వారి 101 వెరైటీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పొలం చాలా లేటుగా 37 రోజులు నారు వేయడం జరిగింది. అది ఈ ఏసంగి 37 రోజులు అంటే చాలా లేటుగానే అనుకోవచ్చు. ఎందుకోసం అంటే జనాలు చేస్తున్నటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంది అని అంటే కర్ర ముద్రాలని ఇంకేదో కారణాల వల్ల చౌడు ఉందని చలి ఉందని చెప్పని పొలాన్ని చాలా లేటుగా వేస్తున్నారు. దానివల్ల రైతు చాలా నష్టపోతున్నాడు. కాబట్టి ఒక చిన్న అంటే నేను చూసినటువంటి ప్రత్యామ్నాయం ఏంటంటే ఈ పూర్తిగా అని చెప్పలేను కానీ ఈ 37 రోజుల నాటికో చిన్న విరుగుడు ఏంటంటే మొక్కల సంఖ్య ఎక్కువ పెట్టి దగ్గరగా నాటించుకున్నాం. బీహార్ కూలీలు అయినప్పటికీ వాళ్ళకి డబ్బులు ఎక్కువ వేయించి కర్రలు ఎక్కువ వేయించుకున్నాం. ఇప్పుడు మీరు ఆ పొలం చూడొచ్చు, అది నార్మడి అనే ఎవరు నమ్మరు. ఎందుకోసం అంటే రెగ్యులర్గా నేను అందులో నారు పోస్తున్నాను కాబట్టి అందులో సత్తువ తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో కర్రలు దీనికంటే ఎక్కువ వేయించాను, ఇంకా చాలా దగ్గరగా నాటించాను అనమాట. అయితే ప్రతి ఒక్కరికి మరో సజెషన్ ఏంటంటే మీకు ఒక స్ప్రే ఎక్కువైనా పర్లేదు, చలిని తట్టుకోదన్న ఉద్దేశంతో మీరు దాన్ని కర్ర ముద్రాలి అని చెప్పని అంటారు. నాకు పెద్దలు అంటే అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చెప్పిన విషయం ఏంటంటే ఏదైతే పంట కాలం ఉందో, మరోసారి చెప్తున్నాను, ఏదైతే పంట కాలం ఉందో ఆ పంట కాలానికి నెలకు 5 రోజుల చొప్పున, అంటే ఎగ్జాంపుల్గా బీపీటీ ఉంది, బీపీటీ పంట కాలం 180 రోజులు, అంటే క్లైమేట్ను బట్టి 180 రోజులు. అయితే నేను చెప్పినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో 6 నెలల కాలం, 6 నెలలకి 5 రోజుల చొప్పున, నెలకు 5 రోజుల చొప్పున 6×5 = 30. కాబట్టి దాన్ని నెల రోజుల వరకు వేసుకోవచ్చు అన్నటువంటి సిద్ధాంతాన్ని 120 రోజుల రకానికి నెల చేస్తున్నారు, 110 రోజుల రకానికి నెల చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ప్రైవేట్ కంపెనీలలో అంటే నీటి ఎద్దడిని తట్టుకునే తందుకో లేకపోతే స్వల్పకాలిక రకంగా అతి స్వల్పకాలిక రకాలు కూడా వచ్చినాయి కదా 110 రోజులకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, 40 రోజులకు 30 రోజులకు నాటేస్తే ఆ పొలం వేయంగానే నాటు మరిన తర్వాత పొలం ఈనే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు 135 రోజుల పంట, ఇది 135 రోజుల పంట అంటే నేను 37 రోజులకు వేసినాను, ఇంకా 100 రోజుల లోపల ఇది కోతకు రావాలి. అంటే ఇప్పుడు ఏమున్నా ఇది పిలక చేయాలన్నా, అంటే దుబ్బు చేయాలన్నా, లేదంటే మంచి కంకి పెట్టాలన్నా కేవలం 40 రోజుల వ్యవధి మాత్రమే మిగిలింది. దీన్ని నేను ఎంత రిస్క్ అంటే ఎంత మేనేజ్ చేస్తే నాకు అంత బెనిఫిట్ వస్తుంది ఏదైనా కూడా. అంటే జనాలు మిస్టేక్ చేస్తున్నారు, దిగుబడి వస్తలేదని చెప్పని అంటున్నారు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ గుత్తాలకు అలవాటు కూలీల కొరత వల్ల అక్కడ మొక్కల యొక్క సాంద్రత గ్రహిస్తలేరు. ఇప్పుడు ఇన్ని ఖర్చులు పెట్టుకుంటున్నాం, 5,000 అడిగి అక్కడ 6,000 ఇచ్చి మొక్కల సాంద్రత ఎక్కువ వేయించుకోరు కదా, తక్కువ వేయించుకొని నాకు దిగుబడి వెళ్తలేదు అని చెప్పి అనవసరంగా మళ్ళీ ఎక్స్పెన్సివ్లు ఇది చేసుకోకండి. ఇంకొకటి మనం మళ్ళీ టాపిక్ వద్దాం. విషయం ఏంటంటే ఈ డ్యూరేషన్ అనేది ఇక్కడ నాది 20 నుంచి 25 రోజుల లోపల వేయాల్సినటువంటి పొలాన్ని నేను 40 రోజులు వేసినాను. అదే 20-25 రోజుల కేసు ఉంటే ఈ పాటికి నాకు ఒక 15 పిలకలు ఖచ్చితంగా వచ్చేటి. అది ఇప్పుడు పిలక చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత నష్టపోతున్నాం ఇక్కడ. మనము మా తాతయ్య ఒక సామెత చెప్పిండు, అంటే వయసులో అంటే ఒక వయసు మీరిన వ్యక్తికి ఎన్ని మందులు వేసినా కూడా వయసుకు రాలేదంట. అంటే పోయిన వ్యవసాయంలో సమయ ప్రాధాన్యత అనేది చాలా ఇంపార్టెంట్గా నేను చెప్తున్నాను అనమాట. అంటే మనము మందులు తీసుకొచ్చి వేసినామన్నంత మాత్రాన
అది మొక్క గ్రహించుకునే శక్తి ఉన్నప్పుడే వేసుకుంటే అది పనిచేస్తుంది. అదేమంటారు, నేను మందు వేసినా కదా భరత్ సార్, నువ్వు చెప్పిన మందు వేసినా కదా, నువ్వు చెప్పినట్టు చేసినా కదా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పుడో అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, టిఫిన్ చేసిన వ్యక్తికి మధ్యాహ్నం ఆకలి కొద్దిగా లేట్ కావచ్చు. టిఫిన్ చేయాల్సిన టైంలో అన్నం తినాల్సిన టైంలో స్నాక్స్ తినాల్సిన టైంలో అన్నం తింటా అంటే అది మన వ్యవస్థ కూడా, మన జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఇది కూడా అంతే, మనం మందులు పోస్తున్నాం కదా, ఓవర్ డోస్ కదా, భూమి మొక్క గ్రహిస్తుంది కదా అని చెప్పానంటే ఎప్పుడు చేయాల్సిన పనికి అప్పుడు ఇది చేసి వెనక ముందు చేయడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ చాలామంది మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల కూడా ఇప్పుడు జింకు సమస్య అని అంటున్నాం. జింకు సమస్యను మనం చేతులారా చేసుకుంటున్నాం. ఏ విధంగా అంటే ఇప్పుడు పైపాటు ఎరువులు చాలామంది వేస్తున్నారు, ఎప్పుడు చిరుపొట్ట దశలో. పాస్పరస్ ఎరువులు పైపాటుగా వేయొద్దని ఎవరైనా చెప్తారు, దుక్కిలోనే అడుగులోనే వేయాలని చెప్తారు. మళ్ళీ యూరియాను కూడా మోతాదుకు మించి వేసుకుంటున్నారు. దాని అవశేషాలు ఏవైతున్నాయో ఆ పంట కాలంకు దున్నిన తర్వాత మీకు ఎంబట ఏం ఎరువు వేయకముందు కూడా మొదటి కేజీలు 2 కేజీలు నీళ్ళు ఆగేసరికి అందులో ఒక రకమైన నాచు కనబడుతుంది. అదేంటి, అది మన గత పంట తాలూకు అవశేషాలుగా మిగిలినటువంటి రసాయనాలు అవి. ఇప్పుడు ఏం చేస్తాము, నేను 72 గంటల పాటు జింకు చల్లినా ఎటువంటి రసాయనాలు చేయలేను అని అంటే ఆ పాత పంట తాలూకు యొక్క అవశేషాలు ఏవైతున్నాయో ఇప్పుడు మనం జరిపినటువంటి జింకు సల్ఫేటు రసాయనిక చర్య జరిగి భూమిలో ఉన్నటువంటి ఉన్న న్యాచురల్ జింకు కూడా పోతుంది, అది గ్రహిస్తలేరు. తప్పులు చేస్తున్నాము, మనము దాన్ని రివ్యూ చేసుకుంటాం. ప్రతి ఒక్క రైతు ఒక పని తప్పు చేసినా రైట్ చేసినా ఫలితం మంచిగా వచ్చింది అనుకోండి, ఎందుకు మంచిగా వచ్చిందని రివ్యూ చేసుకోండి. మంచి రాలేదనుకోండి, ఎందుకు రాలేదో చేసుకోండి. అంటే కొన్ని ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు, ఇప్పుడు మేము చేసేది రివ్యూ వీడియోనే. మేము ఎందుకు సక్సెస్ అయినాం, ఎందుకు ఫెయిల్ అయినాం, మధ్యలో పాత పంటతో పాటు కొత్త పంటను ఎందుకు వివరిస్తున్నామంటే దానికి వేరియేషన్స్ అనేది ఎప్పుడప్పుడు ఇది చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి, ఇది సోషల్ మీడియాలో ఈ వీడియో పెడతాం, నేను ఒక సజెషన్ చెప్తా, నా నేల యొక్క స్వభావాన్ని మాత్రమే నేను పరిగణలోకి తీసుకొని నేను స్వభావం చెప్తా. అది మీకు సూటబుల్ కాకపోవచ్చు. సతీష్ చేసింది కదా అని చెప్పి ఇంకొకరు చేయాలని, ఇంకొకరు చేసిరు కదా అని చెప్పి ఇంకొకరికి వచ్చిందని చెప్పి తీసుకోకండి. చాలామంది రైతులు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు మారినప్పుడు వాతావరణంతో పాటు నేల యొక్క స్వభావాలు మారుతాయి, నీటి యొక్క pH మారుతుంది, భూమి యొక్క pH మారుతుంది, ఎన్నో రకాలుగా మార్పులు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టి కూడా ఇప్పుడు ఉదాహరణకు నేను ఎంఓపి వాడినాను, నేను వాడినా అని చెప్పని ఇంకొక రైతు ఎంఓపి వేస్తుంది, చౌడు నేల అయిందనుకోండి, అది పనిచేయదు. నేను అనేది ఏంటంటే నేల యొక్క స్వభావాన్ని కూడా తెలుసుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలామందికి మీ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ గారిని మీ యొక్క షాంపిల్ ఎప్పుడు ఇవ్వమంటారో నేల యొక్క నమూనాలు ఇవ్వమంటే ఇవ్వండి, వాళ్ళని అడిగి ఆ టైంలో తీసుకోండి. లేదంటే చాలా ప్రైవేట్ కంపెనీస్ కూడా నమూనా పరీక్షలు చేస్తున్నాయి. ఏరిస్ కంపెనీ వాళ్ళు కూడా 600 రూపాయలకు ఏమో, బహుశా 300 రూపాయలకు కావచ్చు, 300 రూపాయలకు ఓ శాంపిల్ టెస్ట్ చేస్తున్నారు. అది ఉంది. ప్లస్ మన పొలాస, మన జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు అయితే గిట్ట పొలాసలో కూడా చేస్తారు. నాకు తెలిసి ఫ్రీగానే చేస్తారు పొలాసలో, డబ్బులేం తీసుకోరు. కాబట్టి ఖచ్చితంగా పొలాసాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. దీనివల్ల మనం పోయి పొలాస కేంద్రానికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయ వాళ్ళ ఆర్ఏసీ వాళ్ళకు, ఆ పరిశోధన కేంద్రానికి మనకు ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. మనం చేసే తప్పులు వాళ్ళు చెప్తారు. మా వాతావరణ సూచనలు, ఇప్పుడు శ్రీలక్ష్మి మేడం అయితే టెక్నికల్గా ఆమె ప్రతిరోజు రెగ్యులర్గా వాతావరణం అప్డేట్స్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళ సేవలు కూడా మనం వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మంచి దిగుబడులు ఇచ్చేసుకున్నందుకు 10 మంది చెప్పింది వినండి, కానీ అందులో నుంచి మంచి మాత్రమే గ్రహించి ఏం చెప్తున్నారు అనేది గ్రహించి మీరు పరిశోధన చేయండి. అంటే నేను ఇప్పుడు నాకు 5 మళ్ళు ఉన్నాయి అనుకో, ఒక వ్యక్తి ఒకటి చెప్పిండు, ఇంకో వ్యక్తి ఇంకోటి చెప్పిండు, మీరు ప్రయోగం చేసుకోండి, మీ పరిశీలనతో తెలుసుకోండి. పక్కోడికి వచ్చినాయట కదా మనకు వచ్చినాయి అని చెప్పని మాత్రం ఒకరిని చూసి ఒకరిని నమ్మకండి. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్ చాలా ఎక్కువైంది. యూట్యూబ్లో అయితే ఎక్కువైంది. ఏదో మందు పోస్తే మంచి రిజల్ట్ వచ్చిందట అంటే బజార్లో అటువంటి మందులు 100 రకాలు ఉన్నాయి. 10 సంవత్సరాల కింద టెక్నికల్ను తీసుకొచ్చి ఇవాళ గంట వచ్చిందని ఇంకేదో వచ్చిందని అంటే చాలా రకాలకి చేస్తున్నారు. ఇప్పుడు గంట గోళీలు కూడా, ఏ గంట గోళీ తీసుకున్నా కూడా అందులో ఉండేది హ్యూమిక్ యాసిడ్, సీవిడ్ ఎక్స్ట్రాకు, పల్విక్ యాసిడ్, ఎమినో యాసిడ్. ఈ 4 మందులు లేకుండా ఏ గంట మందు తయారు కాదు. మొదటి నుంచి ఇప్పటి వరకు అదే రకంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని కంపెనీలు స్టెరాయిడ్స్ కలుపుతాయి, దానివల్ల మీకు మంచి ఫలితం వచ్చినట్టు కనబడుతుంది. కానీ తర్వాత ఆ స్టెరాయిడ్స్ వల్ల భూమి సాంద్రత, భూమిలో యొక్క
ఈ స్వభావాలు మారిపోతాయి. కాబట్టి అటువంటి అడ్డమైన మందులు వాడొద్దు. వాడే మందులు భూమికి చేటు చేయకుండా పంటకు లబ్ధి కలిగే విధంగా వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పూర్తిగా రసాయనిక ఎరువులను కాదు, అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో తక్కువ ఖర్చులో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక్కొక్కరు ప్రతి వారు మొగిపూరుకు వస్తుంది అనగానే ఏమంటారు, సైఫర్ అదేంది మంచి కాస్ట్లీ మందులు కొట్టాలి, క్లోరాంథానిల్ ప్రో అని అది అని చెప్పి కొట్టుకుంటారు. ఆ క్లోరాంథానిల్ ప్రో అనేది సూపర్ మందు, ఇంకా దానిలో ఇంకా లాంబ్డా కలుపుతురు. అంటే దీనివల్ల ఆ తర్వాత వచ్చే పంటకి చాలా రకాల ఇబ్బంది అవుతుంది. తక్కువ ఖర్చులో వేప నూనె కానీ వేప పిండి కానీ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి కదా. అవి ఇప్పుడు వేప పిండి వేసుకుంటే భూమిలో నత్రజని స్థిరీకరిస్తుంది, ఎట్ ద సేమ్ టైం మొగి పురుగు వచ్చేటువంటి ఇదైతుంది. ఇటువంటి ప్రయోగాలు చేసుకోండి, పంట వ్యయం పెరుగుతుంది, దిగుబడి వెళ్తలేదంటే మనము పెద్దలు చెప్పినటువంటి వ్యవస్థను ఇప్పుడు ఎంతసేపు అడుగు మందు డిఏపి అని వాడుతున్నాం తప్ప ఒక్క రైతు కనీసం బజార్లకు పోయి ఒక అదేమంటారు వర్మి కంపోస్ట్ ఒక్క ఎకరానికి 2 బస్తాలు 1 బస్తాను వాడే రైతున్నాడా? అది వాడడం మానేసి భూమిని మొత్తము జీవోత్సవంలా మారేసి దాన్ని మనం వస్తలేదో పైపాటుగా ఇది చేసుకొని అది ఇంత ఇబ్బంది పెడుతున్నాం ఎందుకు అనేది మీరు కొద్దిగా గ్రహించాలి. నేనైతే ఇప్పుడు దీంతో పాటు నా వీడియో ఇంతకుముందు ఛాలెంజింగ్ మామిడి తోట వీడియో అంటే ఛాలెంజింగ్ చేయడం జరిగింది. దానికి సమయానుకూలం అన్నీ పాటించడం జరిగింది. పూర్తి వివరాలు కూడా మేము చెప్పినాను కదా, కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మా తాతయ్య గారి అనారోగ్యం వల్ల పూర్తి స్థాయిలో దీనికి టైం పోతున్నాను. అయితే మామిడి తోటకు ఒక చిన్న నీటి తడి డ్యూ ఉంది, అది అయిపోయిన తర్వాత ఇంకొక స్ప్రే ఉంది. దాని తర్వాత మీకు పూర్తి అప్డేట్స్తో మళ్ళీ మామిడి తోట కూడా మేము ముందుకు వస్తాము. అప్పటికి లేట్ నాటు వేసుకున్నటువంటి ఈ నారు ఎందుకు చూపెడుతున్నామంటే లేట్గా వేసుకున్నాం కాబట్టి దీని ఫలితం అనేది కూడా ముదురు నార్ల వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఒక రాష్ట్ర వ్యాప్త సమస్య అయిపోయింది. మరీ ముఖ్యంగా 45 రోజులకే పొలాలు ఈంతున్నాం అనేది ఒక సమస్యగా నల్గొండ జిల్లా చుట్టుపక్కల మారడం జరిగింది. దానికి వాతావరణ కారణము, రైతులు విపరీతంగా వాడుతున్నటువంటి హార్మోన్స్ యొక్క కారణము అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఫర్దర్గా ఇది కూడా దీని సంగతి మీకు కూడా మరో వీడియోలో అప్డేట్ చేస్తామని చెప్తున్నాము. ఇప్పుడు నేను పెట్టిన వెరైటీ వందనా సీడ్స్ వారి 101 వెరైటీ. మీరు ఈ పొలం వేసి కేవలం 15 రోజులు ఇవ్వాలి. వాటికి 12వ తారీఖు వేయడం జరిగింది, 11-12. నేను 9 ఇంచుల లోపల ఒక సాంద్ర అంటే 9-10 ఇంచుల లోపల మొక్కలు పెట్టించడం జరిగింది. బీహార్ కూలీలకు వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి చేయించుకున్నాను సాంద్రత. ఎందుకోసం అంటే అన్ని ఖర్చులు పెడుతున్నాం. ఇప్పుడు నాకు ఒక 6,000 రూపాయలు ఎక్స్ట్రా, ఎకరానికి 1,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, 6,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అయింది. కానీ నాకు మొక్కల సాంద్రత పెరుగుతుంది కదా. మొక్కల సాంద్రత పెరిగినప్పుడు అది దుబ్బు చేసే శక్తి తగ్గిపోయినప్పుడు ఇదైతే పనిచేస్తుంది కదా అనేది నా ఒక ఉద్దేశం. జై జవాన్ జై కిసాన్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. రైతు బాగున్నప్పుడే దేశం బాగుపడుతుంది. కాబట్టి రైతు శ్రేయస్సే దేశానికి శ్రీరామ రక్ష. అందరూ మీ వ్యవసాయ క్షేత్రాన్ని ఒక పరిశోధన స్థానంగా భావించి చిన్నగా పరిశోధన చేసి మీరు మంచి దిగుబడులు పొందాలి. చెప్పుడు మాటలు అసలే వినొద్దు. యూట్యూబ్లో పెయిడ్ ప్రమోషన్స్ మీకు కంటికి కనిపించకుండా రైతు రూపకంగా ఉన్నటువంటి ఇప్పుడు చాలా మటుకు నేను కొన్ని పేర్లు మానేశాను. ఎందుకు చెప్పడం మానేశానంటే నేనేదో బ్రాండ్ ప్రమోషన్ లాగా అయిపోయింది పరిస్థితి అని చెప్పి కొద్దిమంది రైతులు మా పొలంలో వాడినాం మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పి వీడియోలు చేసి పెడుతున్నారు. అది పక్కా పెయిడ్ ప్రమోషను. నేను మరోసారి చెప్తున్నా, చెప్పించేటువంటి యూట్యూబర్ బాగుపడుతున్నాడు, చెప్పే రైతు బాగుపడుతున్నాడు, కింద కామెంట్స్ పెట్టించే వాళ్ళు బాగుపడుతున్నారు. అంటే నేను చెప్పించేది వాళ్ళే, చెప్పేది వాళ్ళే, చెప్పబడేది వాళ్ళే, అందరూ వాళ్ళే, కానీ నష్టపోయేది మాత్రం రైతు. కాబట్టి మీరు 1-2 సార్లు ఏమంటారు కదా, కండ్లతో చూసినా కూడా కొన్నిసార్లు నిజాన్ని నమ్మొద్దు. మీరే ప్రయోగాలు చేసుకోండి, మీరే వాడుకొని తేడాలు గమనించండి. ఎందుకోసం అంటే పంట వ్యయం తగ్గించాలి అని అంటే ఇదొక మార్గం. ఎందుకోసం అంటే మీరు ప్రయోగం చేసుకుంటేనే చెప్పుడు మాటలు. నాకు 6 ఎకరాల పొలంలో నేను ఒక మందు మంచి పని చేస్తుంది అని అంటే, ఒక సీడ్ పని చేస్తుంది అంటే ఒక మల్లె పెట్టుకోవడము, ఇంకో మల్లె పెట్టుకోవడము చేసి సక్సెస్ గురించి చేస్తా. అంటే ఎందుకోసం ఈ మాట అంటున్నా అంటే, ఈసారి నాకు 4 రకాల డెమోస్ ఇచ్చారు, వడ్లు కూడా 4 రకాలు. ఇప్పుడు మా తాతయ్య గారి అనారోగ్యం వల్ల నేను ఇది కొద్దిగా వెనకేయాల్సి వచ్చింది. వాటిని నారు కూడా పోయలేదు. ఇప్పుడు నాకు 4 మళ్ళు ఉన్నాయి. 4 ఎక్స్పెరిమెంటల్ చేసేందుకు 4 రకాల కోసం 4 ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా. అయితే అందులో వచ్చిందాన్ని నేను గ్రహించి నా మెయిన్ 6 ఎకరాల ఫీల్డ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తా అన్నట్టు. కాబట్టి మీరు కూడా అటువంటి పద్ధతులు కానీ వ్యవసాయ అధికారులతో మంచి సఖ్యతగా ఉండండి. వాళ్ళు కొత్త వంగడాలు కొత్తగా చాలా సృష్టిస్తున్నారు.
మినీ కిట్లు రూపకంగా కూడా ఇచ్చారు. నాకు ఈసారి మా నాగమణి మేడం గారు మినీ కిట్ ఇచ్చిండ్రు, అంటే రెండో పంట దృష్టిలో ఇచ్చిర్రు. కేఎన్ఎం 12355 మేబీ 65 కరెక్ట్గా గుర్తులేదు. అది కూడా పెట్టాల్సింది, అది కూడా మేము వీడియో చేద్దాం అనుకున్నాం కానీ ఈ సమయభావం లేకపోవడం వల్ల చేయలేదు. కాబట్టి మరో వీడియో ముందు ఈ వరితో పాటు మా మ్యాంగోలో కూడా పూర్తి వివరాలతో ఈ పొలం అప్డేట్స్తో పాటు ఆ మామిడి తోట అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పి నమస్కారాలు తెలియజేస్తూ మీ సతీష్ భూసం.